మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడంతో వివాదం తలెత్తింది. పరీక్షా హాల్లోకి ఎగ్జామ్ ప్యాడ్లను అనుమతించబోమని హెచ్ఎం తీసుకున్న నిర్ణయం విద్యార్థులను, వారి తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా సమయంలో ఎగ్జామ్ ప్యాడ్లను ఉపయోగించకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి హక్కులను కాపాడాలి అని డిమాండ్ చేస్తూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎంఈఓ వెంటనే స్పందించి పాఠశాలను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి హెచ్ఎం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని గుర్తించారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ప్యాడ్లను అనుమతించాలని ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మండల విద్యాధికారి జోక్యంతో విద్యార్థులకు న్యాయం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు. గిద్దలూరు పట్టణంలో మొదటి రోజు 10వ తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను గిద్దలూరు ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఓగ్లాపూర్లోని శైలాని బాబా దర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం పెద్దలకు ఖర్జూర పండ్లు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. గణపతి ఉపనిషత్తులతో గణపతికి అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు జక్కు రవీందర్, కమిటీ సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, వేద పండితులు పాలెప్పు ప్రవీణ్ కుమార్ శర్మ, స్థానిక వేద పండితులు మధురామ శర్మ, అర్చకులు విశ్వనాథ శర్మ, బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, ద్యావల్ల సాయి కుమార్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ధర్మపురిలో ఆనవాయితీ. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు గణపతి ఆశీస్సులు పొందారు. దేవస్థానం అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు సంపాదించొచ్చని కొందరు, స్టేటస్ పెరుగుతుందని మరికొందరు యువతను తప్పుదోవ పట్టిస్తూ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. తక్షణ లాభాల ఆశతో యువత తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సంపూర్ణేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ యాప్ల ప్రకటనలు నిషేధించాలని యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుకు ఆమోదం లభించింది. ఇకపై ఈ విశ్వవిద్యాలయం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది. పాలనా సౌలభ్యం కోసమే విశ్వవిద్యాలయం పేరు మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.